మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పుష్ప 2 ఈవెంట్ లో నిర్మాతపై దేవిశ్రీ ప్రసాద్ రుసరుసలు హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప 2 రీ రికార్డింగ్ ను మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో చేయించడం వల్ల దేవిశ్రీ హట్టయ్యాడా? ఇగో దెబ్బతిందా? దీంతో నిర్మాతను టార్గెట్ చేశాడా, లేదంటే బన్నీ సుకుమార్ను అనలేక ఆ కోపాన్ని ప్రొడ్యూసర్ పై తీర్చుకున్నాడా? మొత్తానికి ఈ కాంట్రవర్సీ సినిమా బ్యాక్గ్రౌండ్ కంటే రీసౌండ్ గా వినిపిస్తోంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. పుష్ప 2లోని ఐటెం సాంగ్ కి సిక్ ఊ అంటావా మావాను మించుతుందా అని అందరూ ఎదురు చూస్తుంటే దేవిశ్రీ వ్యాఖ్యలతో ఐటెం సాంగ్ ను మర్చిపోయారు. దేవిశ్రీ ఎందుకలా అన్నాడు అంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నచ్చకపోవడంతో తమన్, కాంతారా ఫేమ్ అజ్నీష్ లోకనాథ్, కా ఫేమ్ జేమ్సీ రంగంలోకి దిగారని, దేవిశ్రీతో పాటు బ్యాక్గ్రౌండ్ ను పంచుకున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. డాకు మహారాజా టీజర్ రిలీజ్ టైంలో పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ లో ఒక పార్ట్ అయ్యారని, మరికొందరు వర్క్ చేస్తున్నారు అని చెప్పడంతో పుష్ప 2 RR పై క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ కోసం తనని కాదని మరో ముగ్గురిని తీసుకురావడంపై దేవిశ్రీ బాగా హట్ అయ్యాడు. పుష్పతో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న దేవిశ్రీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. దీంతో ఆ కోపం, కసిని దాచుకోలేక పుష్ప 2 స్టేజ్ మీద నిర్మాతపై డైరెక్ట్ అటాక్ కు దిగాడు. అప్పటి వరకు సరదాగా సాగిన దేవిశ్రీ స్పీచ్ ఉన్నట్టుండి సందర్భం లేకుండా నిర్మాత యలమంచిలి రవిశంకర్ పైకి మళ్లింది. ఈ ఈవెంట్ కు దేవిశ్రీ కాస్త లేటుగా రావడం, నిర్మాత రాంగ్ టైమింగ్ లో వచ్చారు అనడం దేవిశ్రీకి కోపం తెప్పించింది. దేవిశ్రీ రియాక్ట్ అవుతూ ఎక్కువ టైం తీసుకుంటున్నాను అని అనొద్దు, టైం కి పార్ట్ ఇవ్వలేదు, టైం కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు, టైం కి ప్రోగ్రామ్ కి రాలేదు అంటూ ఫైర్ అయ్యాడు దేవిశ్రీ. మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయన్నాడు దేవిశ్రీ. దేవిశ్రీ స్పీచ్ టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాలో దుమారం రేపుతోంది. ఇదే వేదికపై మరో సందర్భంలో క్రెడిట్ ఎవ్వరూ ఇవ్వరని తీసుకోవాలి అన్నాడు. అది రెమ్యునరేషన్ అయినా, స్క్రీన్ పై క్రెడిట్ అయినా తప్పదన్నాడు. టీజర్ రిలీజ్ సందర్భంగా బ్యాక్గ్రౌండ్ తనదే అంటూ హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టి క్రెడిట్ తీసుకున్నాడు దేవిశ్రీ. RR కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో ఎక్కడ క్రెడిట్ దక్కదోనన్న భయం దేవిశ్రీని వెంటాడుతోంది. దీంతో క్రెడిట్ అడిగి మరీ తీసుకుంటున్నాడు. దేవిశ్రీ, బన్నీ, దేవిశ్రీ సుకుమార్ మధ్య మంచి అనుబంధం ఉంది. దేవిశ్రీ లేకుండా సినిమా తీయలేనని సుకుమార్ చాలా సందర్భాల్లో అన్నారు. ఇలాంటి రిలేషన్ ని నిర్మాత కాదని మరొక మ్యూజిక్ డైరెక్టర్ తో బ్యాక్గ్రౌండ్ కొట్టించగలడా? బన్నీ, సుకుమార్ పర్మిషన్ తీసుకునే బయట దర్శకుల దగ్గరకు నిర్మాత వెళ్ళాడా? మరి దేవిశ్రీ నిర్మాతనే ఎందుకు టార్గెట్ చేశాడు? తెలుగులో పెద్ద హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తున్న టాప్ ప్రొడ్యూసర్ని టార్గెట్ చేయడం షాక్ ఇస్తోంది. పుష్ప వంటి మ్యూజికల్ హిట్ తర్వాత దేవిశ్రీని కాదని మరొకరితో బ్యాక్గ్రౌండ్ కొట్టించడం జరగని పని. సుకుమార్ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చెయ్యడు, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. రిలీజ్ కు 10 రోజుల ముందు కూడా షూట్ చేస్తున్నాడు దర్శకుడు. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 5కు వెళ్లినా లెక్కల మాస్టర్కి ఈ టైం సరిపోలేదు. ఓవైపు రీషూట్స్, మరోవైపు రీ రికార్డింగ్ అనుకున్న టైంలో పూర్తి కావడం లేదు. డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలంటే దేవిశ్రీ ఒక్కడి వల్లే అవుతుందా అన్న భయం. దీంతో తమన్ సాయం తీసుకున్నారు. బన్నీ, సుకుమార్ను సంప్రదించకుండా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకునే సాహసం చెయ్యరు. హీరో, డైరెక్టర్ ఓకే అన్న తర్వాతే బ్యాక్గ్రౌండ్ డెసిషన్ తీసుకోవడంతో దేవిశ్రీ వాళ్ల మీద కోపాన్ని స్టేజ్ మీద నిర్మాతపై చూపించాడా అన్న వర్షన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. దేవిశ్రీ కోపం ఎఫెక్ట్ పుష్ప 2 పై పడుతుందా? ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినా దేవిశ్రీ మాత్రం తన వర్షన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేశాడని, సినిమాలో అదే ఉంటుంది అన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ దేవిశ్రీ RRఏ ఉన్నా స్టేజ్ మీద మాటలతో నిర్మాతను హట్ చేయడం చర్చగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో 3 సినిమాలకు దేవిశ్రీ వర్క్ చేస్తున్నాడు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఆల్రెడీ దేవిశ్రీని తప్పించారట. ఈ ప్లేస్ లో జీవి ప్రకాష్ పేరు వినిపిస్తోంది. పవన్, హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ కు వర్క్ చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ రామ్ చరణ్, సుకుమార్, దేవిశ్రీ కాంబోలో సినిమాను అనౌన్స్ చేసింది. పుష్ప 2లో చేసిన రచ్చతో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఉంటాడో లేదో తెలియాల్సి ఉంది. దేవిశ్రీ లేకపోతే సినిమాలు తీయలేను అన్న సుకుమార్ డెసిషన్ ఏమిటో చూడాలి. దేవిశ్రీ తన ఈగోను టచ్ చేస్తే ఎవరిని వదిలిపెట్టాడు. లెజెండ్ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈవెంట్ లో బోయపాటి మాట్లాడుతూ దేవిశ్రీని నిద్రపోనీయకుండా చేయించారు
చేయించుకున్నానన్నాడు. ఇది నచ్చని దేవిశ్రీ మైక్ తీసుకొని మ్యూజిక్ ఉంటే తనే నిద్రపోనని, నిద్ర పోనీయలేదని చెప్పడం అబద్ధమంటూ స్టేజ్ మీదే బోయపాటికి గట్టిగా క్లాస్ పీకాడు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోని దర్శకుడు ఆ తర్వాత తీసిన జయజానకి నాయక వినయ విధేయరామాలో దేవిశ్రీతో కలిసి వర్క్ చేశాడు. వచ్చే సంక్రాంతి కేర్ ఆఫ్ అమెరికాగా మారుతోంది. ప్రమోషన్ తెలుగు రాష్ట్రాలు, ఇండియా హద్దు దాటేస్తోంది. రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాల ప్రమోషన్స్ చూస్తుంటే సంక్రాంతి సినిమా పండగ ఇండియాలో జరుగుతుందా లేదంటే అమెరికాలోనా అన్న అనుమానం వస్తోంది. మరి వెంకీ సిచ్యువేషన్ ఏంటి? సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు దిగుతున్నాయి. బాలకృష్ణ డాకు మహారాజ్గా, రామ్ చరణ్ గేమ్ చేంజర్తో, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నారు. జనవరి 10 నుంచి 14 వరకు సినిమా మధ్య 2 రోజుల గ్యాప్తో విడుదలవుతున్నాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందే. ఇక ఈ 3 పెద్ద సినిమాలు కాకుండా సందీప్ కిషన్ మజాగా వచ్చే ఛాన్స్ ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సంక్రాంతి మూవీస్ ప్రమోషన్ స్పీడ్ పెంచాయి. గేమ్ చేంజర్ నుంచి టీజర్, 2 పాటలు బయటికి రాగా నెలాఖర్లో మరో సాంగ్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నా ఇండియాలో కంటే ముందుగా అమెరికాలో డిసెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇలా యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేస్తోంది గేమ్ చేంజర్. యూఎస్ లో బాలయ్యకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 2-3 మిలియన్స్ మార్కుకే పరిమితమవుతున్నాడు. 5 మిలియన్స్ పై దృష్టి పెట్టిన డాకు టీం జనవరి 4న అమెరికా వెళ్లి భారీ వేడుకలో పాల్గొంటోంది. ఆ తర్వాతే జనవరి 9న అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ యుఎస్ ఈవెంట్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాయి. మరి సంక్రాంతి రేసులో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం టీం కూడా అమెరికా పయనమవుతుందో లేదో తెలియాల్సి ఉంది. డిఫరెంట్ ప్రమోషన్స్ తో సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లే అనిల్ రావిపూడి ఎలా ప్లాన్ చేస్తున్నాడో మరి. సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలిచిన సినిమానే సంక్రాంతి మొనగాడుగా నిలుస్తుంది. ఓవర్సీస్ లో ఆడియన్స్ కూడా ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చిన సినిమాని ఆదరిస్తారు. మరి సంక్రాంతికి వస్తున్నాం టీం అమెరికా వస్తున్నాం అంటుందో లేదో చూడాలి. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ సంక్రాంతి పండుగ అమెరికాలోనే. కీర్తి సురేష్ గ్లామర్ డాల్ గా కనిపించడానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది. సన్నబడింది, గ్లామర్ షోకు తెరలేపింది. ఇంకొక అడుగు ముందుకేసి ఇంటిమిసీ సీన్స్ కి రెడీ అయిపోతోంది. మహానటిలో ఈ కొత్త యాంగిల్ షాక్ ఇస్తోందా? ఆ విశేషాలేంటో చూద్దాం. కేరళ కుట్టి అనే పేరే కానీ ఎంచక్కా 16 అణాల తెలుగమ్మాయిలా కీర్తి సురేష్ తెలుగు ఆడియన్స్ కి దక్కరైంది. మహానటి దసరాలో కీర్తి యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మహానటి తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ అమ్మడి మనసు జీరో సైజ్ గ్లామర్ వైపు మళ్ళింది. సన్నబడి ఫేసులో కళ పోగొట్టుకున్న ఆఫర్స్ తగ్గలేదు. సర్కారు వారి పాటలో కీర్తి సురేషే మైనస్ అయ్యిందనే విమర్శను ఫేస్ చేసింది. వయసులో ఉన్నప్పుడే గ్లామర్ గా కనిపించాలి అనుకుందో ఏమో కానీ కొన్నాళ్లుగా ఫోటోషూట్స్తో రెచ్చిపోయింది. బేబీ జాన్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టడమే ఆలస్యం స్కిన్ షోకి తెరలేపింది. ఈ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది కీర్తి. తమిళంలో హిట్ అయిన తేరి హిందీ రీమేక్ బేబీ జాన్లో కీర్తి వరుణ్ ధావన్తో ఆడిపాడుతోంది. తమిళ్లో సమంత పోషించిన రోల్లో కనిపించనుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్లో వయ్యారాలు ఒలకబోసింది. ఈ లెక్కన లిప్ కిస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ సినిమాను హిందీలో అట్లీ భార్య నిర్మిస్తూ ఉండగా శిష్యుడు ఖలీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. రెహమాన్ దంపతులు విడిపోయినా వీళ్లపై వస్తున్న పుకార్లు మాత్రం ఆగడం లేదు. విభేదాలకు కారణం ఏంటంటూ చర్చ నడుస్తోంది. ఈ పుకారుపై రెహమాన్ మండిపడ్డాడు. ఈ అబద్ధపు ప్రచారాన్ని ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించాడు రెహమాన్. ఇంతకీ రెహమాన్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆ గాసిప్ ఏంటి? హావ్ ఎ లుక్. 29 ఏళ్ల వివాహ జీవితం తర్వాత రెహమాన్, సైరా విడిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారో ఎవరూ చెప్పకపోవడంతో పుకార్లు యథేచ్ఛగా నెట్లో తిరిగేశాయి. రెహమాన్ దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే మోహినితో అనుబంధమే భార్య సైరాతో విడాకులకు దారితీసిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తమపై వచ్చిన గాసిప్ ను రెహమాన్తో పాటు మోహిని కూడా ఖండించారు. ఇలాంటి వాటిని పట్టించుకోనని, రెస్పాండ్ కానని మోహిని ఇన్స్టా వేదికగా రాసుకొచ్చింది. రెహమాన్ కొడుకు అమీన్ స్పందిస్తూ, నాన్న విలువలు, వ్యక్తిత్వం తెలిసిన వారెవ్వరూ ఇలాంటి పిచ్చి పుకార్లు పుట్టించరన్నాడు. మోహిని రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలకు రెహమాన్ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను 24 గంటల్లో తొలగించకపోతే ఇలాంటి వారి అకౌంట్లపై చర్యలు తీసుకుంటానని తన లాయర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు రెహమాన్. పుష్ప 2 రిలీజ్ కంటే ఐటమ్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. టీజర్, ట్రైలర్ కంటే అందరి చూపు ఐటమ్ గర్ల్ పైనే. ఎట్టకేలకు ఐటమ్ సాంగ్ రావడంతో పుష్పలోని ఊ అంటావా మావా సాంగ్తో పోల్చి చూస్తున్నారు ఆడియన్స్. మరి రెస్పాన్స్ ఎలా ఉంది?
పుష్ప 2 షూటింగ్ మొదలైందో లేదో చాలా మంది ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. పుష్పను మించి పుష్ప 2 ఐటమ్ సాంగ్ ఉంటుందా అని వెయిట్ చేశారు. పుష్పలోని ప్రత్యేక గీతం ఊ అంటావా మావా తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఉర్రూతలూగించింది. తెలుగు తమిళంకే పరిమితమైన సమంత ఇండియా వైడ్ పాపులర్ అయింది. తమిళంలో ఐటమ్ సాంగ్ ఛాన్స్ వచ్చినా చేయని శ్రీలీల పుష్ప 2లో ఐటమ్ గర్ల్ గా మారడం ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. పాన్ ఇండియా వైడ్ మోస్ట్ అవైటింగ్ మూవీగా పుష్ప 2 ఊరించడంతో అందరూ ఎదురు చూడడంతో ఇండియా వైడ్ పాపులారిటీ కోసం ఐటమ్ సాంగ్ ని ఓకే చేసింది. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ను తన ఎనర్జెటిక్ స్టెప్పులతో మడతపెట్టేయడంతో కిసక్ సాంగ్ ను డామినేట్ చేస్తుందన్న హైప్ క్రియేట్ అయింది. పుష్ప 2లో ఐటమ్ గర్ల్ గా శ్రీలీల సెలెక్ట్ కాగానే మంచి డాన్సర్ అయిన బన్నీ ఈ అమ్మని తట్టుకుంటాడా అని మాట్లాడుకున్నారు. రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో ఒకే ఒక స్టెప్ మాత్రమే చూపించారు. శ్రీలీల డామినేట్ చేసిందని అందుకే లిరికల్ వీడియోలో డాన్స్ మూమెంట్స్ ను చూపించలేదా అన్న అనుమానం మొదలైంది. ఊ అంటావా మావాతో పోలిస్తే కిసక్ వెంటనే ఒకేసారి నచ్చకపోయినా వినే కొద్దీ బాగానే ఉందనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. ఊ అంటావా మావా సాంగ్ లిరికల్లో కూర్చుని వేసే స్టెప్ ఇంప్రెస్ చేస్తే కిసక్ లిరికల్ వీడియోలో హుక్ స్టెప్ లేదు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఇచ్చాడు. ఊ అంటావా సాంగ్ ను మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడగా కిసక్ ను శుభలాషిని ఆలపించారు. రెండింటిని చంద్రబోస్ రాయ్గా దేవిశ్రీ ట్యూన్ ఇచ్చారు. 3 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేశాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ రిలీజ్ కి ఇంకా 50 డేస్ టైం ఉంది. ఈలోగా కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. సోమవారం నాడు సెట్స్ లో అడుగుపెట్టాడు చెర్రీ. ఆ డీటెయిల్స్ మీకోసం. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. 8 నెలల క్రితం సినిమా లాంఛనంగా స్టార్ట్ అయినా అదిగో ఇదిగో అంటూ ఊరించింది. ఈ నెల 22న మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా సోమవారం నాడు చెర్రీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గేమ్ చేంజర్ పూర్తి కాకుండానే 8 months బ్యాక్ బుచ్చిబాబు సినిమా లాంఛనంగా స్టార్ట్ అయింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా సెలెక్ట్ అయింది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తన పార్ట్ పూర్తి చేసి 3 నెలలు దాటినా ఇంతవరకు బుచ్చిబాబు సినిమా మొదలు కాలేదు. గేమ్ చేంజర్ లో క్లీన్ షేవ్ తో కనిపించిన చెర్రీ బుచ్చిబాబు కోసం రంగస్థలంలో మళ్లీ గుబురుగడ్డంతో కనిపిస్తున్నాడు. మేక్ ఓవర్ కావడానికి 3 నెలలు తీసుకున్నాడు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆస్కార్ విన్నర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కు తెలుగులో హిట్ లేకపోయినా ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే కథ కావడంతో రెహమానే కావాలని పట్టుబట్టాడు దర్శకుడు. సినిమా ఓపెనింగ్ లో గురువు సుకుమార్ మాట్లాడుతూ బుచ్చిబాబు కథపై ఉన్న కాన్ఫిడెన్స్ తో పెద్దగా ఆలోచించి తనకు కావాల్సిన వాళ్ళను పెట్టుకున్నాడని కితాబిచ్చాడు. ఉప్పెన హిట్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుని షూటింగ్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు.